ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి గాంధీనగర్లో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో సిరివెన్నెల విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర శాసనమండలి సభ్యులు కొనెదల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై 39,71,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిరివెన్నెల స్మృతి వనంకు శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయనున్న ఈ స్మృతి వనం సిరివెన్నెల బాల్యం గడిచిన గాంధీనగర్ ప్రాంతంలోనే నిర్మించబడనుంది. నాగబాబుకు సిరివెన్నెల కళాపీఠం సభ్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు, కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయ సేవలు అందించిన సరస్వతి పుత్రుడని కొనియాడారు. సిరివెన్నెల సినిమా ద్వారా తన ఇంటి పేరు కన్నా సిరివెన్నెల అనే పేరుతోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. స్మృతివనం కోసం మరింత విశాలమైన ప్రదేశంలో భవిష్యత్తులో బృహత్తర స్థాయిలో అభివృద్ధి చేపట్టాలని నాగబాబు సూచించారు. అనంతరం శ్రీ నుకాంబిక అమ్మవారి ఆలయం సమీపంలోని సత్య గార్డెన్స్ లో సిరివెన్నెల సంగీత విభావరి మరియు అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, అభిమానులు, కళాపీఠం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ముఖ్యంగా ఫస్ట్ మన శాస్త్రి గారి గురించి మాట్లాడే ముందు అసలు శాస్త్రి గారి యొక్క ప్రజెన్స్ అనకాపల్లిలో వచ్చేలాగా కృషి చేసినటువంటి కొనతాల రామకృష్ణ గారికి, అలాగే తానా వారికి అండ్ మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా మీ అందరి ముందు నేను ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే శాస్త్రి గారు ఏ ఊర్లో పుట్టారు అనే విషయం నాకు చాలా కాలం పాటు తెలియదు. అనకాపల్లిలో విగ్రహావిష్కరణ ఎందుకు చేసి ఆయన అనకాపల్లిలో పుట్టారు, ఆయనతో ఎంతో అనుబంధం ఉన్నా నాకు ఆయన ఎక్కడ పుట్టారో నాకు తెలియదు. అందరం ఈలుగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆయన అనకాపల్లిలో పుట్టినచ్చు కానీ ఆయన ఆంధ్ర మనిషి, తెలుగువాడు. ఎక్కడ ఎవరైనా సరే ఆయన ఓన్ చేసుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉంది. సో అందుకని నాకు తెలియకపోవడం బాధ అనిపించినా కానీ ఒక యాంగిల్లో సంతోషం ఏంటంటే మన కొనతాల రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, అందులో రామకృష్ణ గారు ఇంకొంచెం చిన్న ఆనందం ఏంటంటే అది జనసేన. మా శాస్త్రి గారు జనసేన కాన్స్టిట్యున్సీలో మేము గెలవలేక సో ఇంకా ఆనందం కలిగించే విషయం. సో ముఖ్యంగా శాస్త్రి గారికి నాకు ఉన్న అనుబంధం, నేను యాక్చువల్గా మీ అందరి ముందు శాస్త్రి గారిని చాలా ఆయన గౌరవంతో చెప్పాను. యాక్చువల్గా నేను అన్నయ్య గారని పిలుస్తాను ఆయన, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరిని వరుస పెట్టి పిలిచే అలవాట్లు నాకు లేవు. అన్న అని పిలిచే అలవాటు చాలా మంది ఉంది, కానీ నాకు శాస్త్రి గారికి తప్ప ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలిచేటువంటి వ్యక్తి శాస్త్రి గారు. అలాగే శాస్త్రి గారు తమ్ముడు నాబాబు అని పిలిచేవాడు, అంటే అంత ప్రేమగా ఉండేవాడు. మాకు సిరివెన్నెల సినిమా అయిపోతున్నప్పుడు నేను రుద్రవేణి తీస్తున్నప్పుడు బాలచంద్ర గారు అడిగారు. అంటే అప్పుడే శాస్త్రి గారు స్టార్టింగ్ స్టేజ్, అంటే ఆల్రెడీ ఆయన బోళ్ళంతా ప్రతిభ పాఠవాలు ఉండి ఎన్నో పుస్తకాలు రాసిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదాకా ఆయన గురించి మాకు పెద్దగా తెలియదు. సో బాలచంద్ర గారు ఒక మాట అన్నారు, నాబాబు గారు అక్కడ శాస్త్రి అని ఒక అబ్బాయి ఉంటాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా, నాకంటే పెద్ద ఆయన, ఒక అబ్బాయి అంటే చాలా బాగా రాస్తున్నాడు, ఆయన ఒకసారి పిలిపిస్తారు ఆఫీస్కి అంటే శాస్త్రి గారిని కాంటాక్ట్ చేసి. సో శాస్త్రి గారికి బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారి యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. ఆయన వెంటనే వెళ్ళారు. వెళ్తే ఇంచుమించు ఒక 1 month ఆయనతో కూర్చొని మా రుద్రవేణి సినిమాకి అన్ని పాటలు ఆయనతోనే రాయించారు. అన్ని పాటలు, ఎలాంటి పాటలు అంటే ఇంకా అవి అంటే చాలా పాటలు రాస్తారు ఆయన, అద్భుతమైన పాటలు అన్ని, ఎన్నో మోటివేషనల్ సాంగ్స్ రాశారు. కానీ మా రుద్రవేణలో రాసిన సాంగ్స్ అయితే ఇప్పుడు నాకు నా సినిమా కాబట్టి అందులో శాస్త్రి గారు సింగిల్ కార్డు, మా దాంట్లో అన్ని పాటలు ఆయన పేరు మీద ఉంటాయి. సో ఆయన రాసిన తర్వాత మీకు అందరికీ తెలియని విషయం ఏంటి సార్, నేను సైతం అనే సాంగ్ మన శ్రీశ్రీ గారి, అంటే బాలచంద్ర గారికి శ్రీశ్రీ గారితో బాగా అసాహిత్యం అవగాహన. శాస్త్రి గారు శ్రీశ్రీ గారిది నేను సైతం అని మాత్రమే తీసుకొని ఒక హీరో ఎమోషన్ని దీన్ని మీరు ప్రొజెక్ట్ చేసేలాగా ఒక పాట రాయడం, అతని ఫ్రస్ట్రేషన్, అతని బాధ నేను రాశాను. నిజంగా మన
నిజంగా మాకు బాధ అనిపించింది ఏంటంటే ఒకే ఒక ఓటు తేడాతోటి ఆయనకి బెస్ట్ ఈ ప్రాంతంలో పుట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సాహిత్యానికే విలువలు గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని బ్రతికించి మన ప్రాంతానికి వన్నె తెచ్చి మన ప్రాంతమే కాదు మన స్వార్థం కలిసి మన ప్రాంతం అంటాం కానీ ఈ రాష్ట్రానికి తెలుగు భాషకే వన్నె తెచ్చినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారు పుట్టి పెరిగి నడయాడినటువంటి ఇదే ప్రాంతం ఇక్కడే పెరిగారు. ఇక్కడ పెట్టడానికి కూడా కారణం కూడా అదే. ఆయన చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది. ఆయన స్మృతులన్నీ కూడా ఇక్కడే జరిగాయి. ఆయన ప్రపంచం అంతా కూడా చుట్టి వారి అంతిమ కోరికగా బహుశా మనసులో ఉందేమో మేము కూడా అనుకోలేదు అసలు ఎప్పుడు కూడా. మేము అప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఉత్తరాంధ్ర చర్చావేది ద్వారా పెద్ద సన్మాన సత్కార కార్యక్రమాలు చేయాలనుకున్నాం కానీ ప్రతిసారి అనుకోవడం కానీ అది దురదృష్టవశాత్తు ఆ సందర్భం కలిసి రాలేదు. అలాంటిది ఇటువంటి అవకాశం ఇక్కడ రావటం, తానా నుంచి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టాకరమైన కార్యక్రమం తీసుకొని వారు రచించినటువంటి రచనల మీద సిరీస్ బుక్స్ కూడా ప్రచురించి ఈ విగ్రహ స్థాపన వాస్తవానికి విశాఖపట్నంలో పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ కుదరకపోయినప్పుడు ఒక సందర్భంలో మండల బుద్ధప్రసాద్ గారు ప్రస్తావించినప్పుడు అదేంటంటే మేము అనకాపల్లి ఎట్టగా పెట్టాలనే ఆలోచనతో మేము కార్యక్రమం మొదలుపెట్టాం ఈ మధ్య మా పేరు మీద. ఎందుకంటే మా ప్రాంతానికి ఎంతో గౌరవప్రదమైనటువంటి వారు స్మృతి చిరస్థాయిగా వచ్చే జనరేషన్ అందరూ కూడా తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్నామంటే అన్నప్పుడు వెంటనే ఈ కార్యక్రమం తీసుకురావడం, ఈ కార్యక్రమం గత ఏడాది మనం వైభవంగా చేసుకోవడం. తోటకూర ప్రసాద్ గారు కూడా ఆ రోజు వచ్చారు. ఆ రోజేమో మనకి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వారు కూడా ఈ ఊరు అల్లుడు గారు. అదేవిధంగా ఈ రోజు ఇంకో అల్లుడు గారు వచ్చారు, మన వెంకటశాస్త్రి గారు. వీరు కూడా ఈ అనకాపల్లి అల్లుడు గారు. ఈ అనుబంధం అట్టగా ఉంది అన్నిటికీ కూడా. ఏదేమైనా ఆయనకి రుణానుబంధంగా అనకాపల్లిలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నారు కాబట్టి ఆయన చిరస్థాయిగా చిరంజీవిగా ఈ గాంధీనగరంలో ఇక్కడ ఆయన చిరస్థాయిగా జీవితాంతం ఉండే విధంగా మన జీవితాలు ఎన్నో తరాలు చూసే విధంగా ఆయన ఇక్కడే ఉంటానని చెప్పి ఆయన మనసులో కోరికేమో అది బహుశా అది ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని ఉపయోగించుకొని ఉంటారు. వారు చిరస్థాయిగా ఇక్కడ ఉండి మా మధ్య ఉన్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది.